హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎన్ సిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్. కొత్తగా చూసేవాళ్ళు కూసంత కుడి చేత్తో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే సండే వ్లాగ్ అనమాట. ఇంక అమ్మ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చింది. ఇంక అవన్నీ సర్దుతూ ఉందనమాట. ఈ మధ్యన ఆకుకూరలు అయితే ఎక్కువ తెస్తూ ఉంది. ఇంకా ఆపరేషన్ అయితే అయింది కదా, ఇంక అందుకు ఇంక నాకు ఇప్పటికైతే బాగా అయింది. నేను అసలు ఏమీ తినలేదులేండి. ఆకుకూరలు తెచ్చినా కూరగాయలు తెచ్చినా అసలు ఏమీ తినలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇంక అందులో ఫ్యామిలీ ప్లానింగ్ కాబట్టి ఇంక ఆపరేషన్ అంటేనే మనకు బిందే భయము. ఇంక అందుకని చెప్పేసి ఏమి తినకుండా అట్లా ఉన్నాను. ఎందుకంటే చీమ పట్టింది కాబట్టి అది ఏం తినకుండానే అది చీమ పట్టింది. ఇంకా ఏమన్నా తింటే ఇంకేమన్నా అయిపోతుందని భయంతో అసలు ఏమీ తినలేదనమాట. మిరపకాయ పొడి ఇదే తిని దీంతోనే ఉన్నాను. కడుపు కాల్చుకొని ఉన్నాననమాట. ఇంక ఇక్కడైతే మా మామ అయితే వచ్చారు. ఇంకా మా బాబు చూడండి, వాళ్ళ చెల్లెని అయితే వాళ్ళ తాత ఎత్తుకో ఉండేసరికి ఇంకా గెలుకొతే తెచ్చారనమాట. తీసుకొని వచ్చారు బజారువి. ఇంకా అదంతా ఆడిస్తూ ఉన్నాడు మా బాబు అయితే. వాడికైతే బాగా హ్యాపీగా ఉన్నాడనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ తాత వాళ్ళ చెల్లిని ఎత్తుకో ఉన్నాడు కదా, ఈయన చూడండి ఏం చేస్తున్నాడు. అప్పటికి నేను అరుస్తూ ఉన్నానమాట. ఇంకప్పుడు అన్నీ పెట్టేస్తూ ఉన్నాడు. నాకు అలా చేస్తే నాకు నచ్చదనమాట పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అలవాటే రేపు వస్తుంది. అప్పుడు వాళ్ళని అనరు, మనల్నే అంటారనమాట. ఇంక పొద్దున్నైతే వచ్చారు. ఇంక మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయారనమాట మామ అయితే. ఇక్కడైతే మటన్ అయితే తెచ్చిచ్చారు. ఎందుకంటే ఆపరేషన్ అయింది కదా, ఇంక ఎండేసుకోవడానికి తీసుకొచ్చారనమాట. అదంతా ఏందో కొవ్వంతా ఉంది. అప్పటికప్పుడు చేసుకునే దానికైతే బాగుండు. అక్కడ కొవ్వంతా పక్కకు తీసేసి ఇంక మామూలుగా కండవుతూ ఉంటుంది కదా, అది మాత్రమే సపరేట్ చేస్తుందనమాట. ఎందుకంటే అది ఎండేసినా కానీ అది కరిగిపోతుందంట. ఇంకా పచ్చికూర అయితే చేసుకునే కానీ కొంచెం బాగుంటుంది. నాకైతే ఎండి తుణుకులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి తిననీకి ఏమి బాగుండదు అనమాట. పచ్చికూర అయితే కొంచెం తినడానికన్నా తినగలుగుతాము. ఎండేసినవి కొంచెం అగ్గిలో కాల్చుకొని అయితే తింటే తినబుద్ధి అవుతుంది. కానీ కూర చేసుకోవడానికైతే గట్టిగా అనిపిస్తూ ఉన్నట్టుంటుంది. ఇక్కడైతే నాకు అటు చెప్తూ ఉంటే ఎట్టయినా కానీ తినాల్సిందే అని చెప్పేసి చెప్పిందనమాట అమ్మ. డాక్టర్ కూడా మామూలుగా మటనే తినమని చెప్పేసి చెప్పారు. చికెన్ అలాంటివి ఏం తినొద్దు, కూరగాయలు అవి మాత్రమే తినమని చెప్పారు. ఇక్కడైతే మా బాబు చూడండి దాన్ని పోయి కలబెడుతున్నాడు. వాడైతే బాగా తింటాడు. మా అక్క కొడుకున్నాడు, వాడైతే అస్సలు తినడు అనమాట. చికెన్ కానీ మటన్ కానీ ఏమి తినడు. చికెన్ పకోడా ఉంటుంది కదా, అదైతే తింటాడు. అదేందో మరి ఇది ఇంట్లో చేసిందైతే తినడు, బయట చేస్తే అయితే తింటాడనమాట. ఇక్కడైతే మా బాబు నాకు చీ కావాలి అని చెప్పేసి చెప్పాడు. కొవ్వు అంతా పక్కకి తీస్తూ ఉంది కదా, దాంట్లో ఒక 4 తుణుకులు వేసి అట్లా ఏంచి పెట్టమా అని చెప్పేసి చెప్పాను. అమ్మ అయితే కొంచెం అయినా కానీ కొవ్వు కదా, అది బాగుండదు అంత ఒట్టి కొవ్వు కాబట్టి. అంటే కొంచెం కూర కన్నా అంతా కలిసి ఉంటే కానీ తినేకి కొంచెం బాగుంటుంది. అయినా అప్పటికి ఎట్టో ఒకట కోసి ఎండకైతే వేస్తుంది. ఆఖరికి మేడం చెప్పినా కానీ నాకు భయం వేసింది మటన్ తినాలంటే. ఎండేసింది తినొచ్చు అనే తలకి అప్పటికి కూడా తినబుద్ధి అవ్వలా. అంటే తినలేకపోయాననమాట. భయము. ఏం చేద్దాము, అట్లా ఉండదు పరిస్థితి. ఎట్నో అది మానిపోయిందనమాట ఇప్పటికైతే. అవి 4 తొణుకులు అట్లా కాల్చుకొని నేను మా బాబు తినేసాము. మా అమ్మని కాల్చుకొని తినమంటే మా అమ్మ నాకొద్దు మీరు తినండి అని చెప్పేసి అనిందనమాట. దారానికైతే చుడుతూ ఉంది, అంటే అంతా కుడుతూ ఉంది. తంతే ఇంటే బాగుండు. ఆ రోజు వాళ్ళ తాత మామిడికాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. అవన్నీ తీసుకొని పెనంలో పెట్టుకొని దబరా ఒకటి వేసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. నేను చూసి ఏందిరా అది అంటే ఆ కాయలు అమ్ముతూ ఉన్నాడంట, కొనుక్కోవాలంటాయి. అట్లా మళ్ళీ తీసుకెళ్ళి ఆడ వంట రూమ్లో పెట్టి తలకి మళ్ళీ తీసుకువెళ్ళి పెట్టేశాడు. వంట రూమ్లో దబర్లో అంటికాయలు అయితే పెట్టింది, పచ్చి అంటికాయలు. అవి తీసుకొని వచ్చి మళ్ళీ అవి అమ్ముతూ ఉన్నాడు. అస్సలు మా వాడు గమ్మునే ఉండడం లేదు. ఊరికి వెళ్తే ఎట్ట చేయాలో ఏం అర్థం కాదు. మా పాపను ఒక్కోసారి కొట్టేస్తాడు చూడకముందు. మనం ఉన్నప్పుడు చెల్లి నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి బాగా ప్రేమగా మాట్లాడతాడు. ఒక్కోసారి కొట్టేస్తాడు. మీరు కూసంత కుడి చేత్తో లైక్